ఎగ్జామ్స్కి టైం చాలా తక్కువగా ఉంది. ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు విషయం ఏంటంటే చాలామంది ఆలోచన ఎలా ఉంటుంది, ఇక్కడ ఎగ్జామ్స్ చాలా రోజులు ఉన్నాయి, ఇంకా 2 months ఉన్నాయి, ఇంకా 1.5 months ఉంది, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఫీలింగ్లో 90% పీపుల్ ఉంటారు. ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎప్పుడో, ఎందుకు ఇంకా టైం టేబుల్ రాలేదు కదా, ఎగ్జామ్ డేట్ ఫైనల్ అవ్వలేదు కదా, సో చాలా టైం ఉంది అన్న ఆలోచనతో రోజులు గడిపేస్తుంటారు, రోజులు వారాలు గడిచిపోతూ ఉంటాయి. వాస్తవానికి 2 నెలలు టైం ఉంది, 45 రోజులు సమయం ఉంది, చాలా టైం ఉంది, నెక్స్ట్ మంత్ టైం ఉంది కదా అనుకునే వాళ్ళకి ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను. అసలు మీకున్న సబ్జెక్ట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, 6, 8, 10 ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుంటే, ఒకవేళ మీ దగ్గర ఒక 45 రోజుల సమయం ఉంది, లేక 30 రోజుల సమయం ఉంది అనుకుంటే, ఆ సమయాన్ని మీరు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని రోజులు ఇవ్వాలనుకుంటున్నారు? ఒక్కొక్క సబ్జెక్ట్కి 5 రోజుల 5 రోజులు ఇస్తే 30 రోజులు అయిపోతున్నాయి. 5 6 30 అంటే నెల రోజులు ఉన్నా కానీ ఒక్కొక్క సబ్జెక్ట్ మీ ఇస్తుంది 5 రోజులు మాత్రమే. 5 రోజుల్లో ఒక పూర్తి సబ్జెక్ట్ చదవాలి, రివిజన్ కూడా అయిపోయి ఉండాలి, అవునా లేదా? 45 రోజులు టైం ఉన్నా కానీ మీకున్న టైం ఎంత? ఒక 6 రోజులు వస్తుందేమో, 7 రోజులు వస్తుందేమో. అంటే ఒక్కసారి ఆలోచించండి, నెక్స్ట్ మంత్ ఉంది అంటే ఒక సబ్జెక్ట్ అది రాయబోతుంది కాదు కదా, కంప్లీట్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు, అన్ని సబ్జెక్ట్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఈ అవగాహన ఎందుకు రావడం లేదు? నేను ప్రతి స్టూడెంట్కి నేను చెప్పాలనుకున్నాను, ఈరోజే ప్లాన్ చేయండి. అసలు ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతున్నాయి, డేట్ అనౌన్స్ అవ్వలేదా, నో ప్రాబ్లం, మీరే ఫలానా డేట్ నుంచి ఉంటే మీరేం ప్లాన్ చేస్తారు, ఒక సబ్జెక్ట్స్కి ఎన్ని రోజులు ఉన్నాయని చూసుకొని లాస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ మీరు ప్రిపేర్ చదవటం మొదలు పెట్టండి. దానికి 5 days 6 days పెట్టేసి ఈ 6 daysలో ఉన్నటువంటి ఆ సిలబస్ని ఎలా కంప్లీట్ చేయాలి, ఒక టైం టేబుల్ తయారు చేయండి. టైం టేబుల్ తయారు చేసుకుని ఏదైతే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుందో అది మీరు ప్రిపరేషన్లో లాస్ట్కి వస్తుంది, అంటే ఎగ్జామ్స్ కన్నా ముందు మీకు ప్రిపరేషన్కి వస్తుంది. ఎప్పుడైతే మీరు టైం టేబుల్ తయారు చేస్తారో ఒక ఫీలింగ్ మీలో మొదలవుతుంది, సార్ ఏంటది, టైం లేదు కదా, ఇప్పుడేమో చాలా టైం ఉందన్న ఫీలింగ్, తర్వాత టైం లేదు కదా, తక్కువ టైం ఉంది కదా, అమ్మో 4 రోజులు ఉంది, 5 రోజులు ఉంది, 6 రోజులు ఉంది, ఒక్కొక్క సబ్జెక్ట్ అన్న భయం మొదలైపోతుంది. నేను అంటాను, ఈ భయం అనేది ఈ వర్రీ అయ్యే టైంని స్టడీ టైంగా మార్చుకోండి. భయపడుతూ ఇంకా సమయాన్ని వేస్ట్ చేసుకోబాకండి. భయం అనేది ఒక బ్లెస్సింగ్ కూడాను. ఈ భయమే ఒక ఇంధనంగా పనిచేయాలి. ఈ భయంతో మళ్ళీ ఒక సీరియస్నెస్ రావాలి, ఎక్స్ట్రా యాక్టివిటీస్ని కట్ చేయగలగాలి, డిస్ట్రాక్షన్స్ని కట్ చేయగలగాలి, టైం కిల్లర్స్ని కట్ చేయగలగాలి. భయం మనకి ఆ విధంగా ఉపయోగపడాలి. సో ఇప్పుడు మీరు చేయాల్సింది టైం టేబుల్ చాలా క్లియర్గా తయారు చేసుకోండి. ఉన్న టైంని ఎంత బెస్ట్గా ఉపయోగించగలుగుతారో అంత బెస్ట్గా ఉపయోగించే ప్రయత్నం చేయండి. మీ టైం ఎక్కడెక్కడ కిల్ అవుతుందో మీరు ఐడెంటిఫై చేయండి. మార్నింగ్ ఎక్కడ కిల్ అవుతుంది, ఈవినింగ్ ఎక్కడ కిల్ అవుతుంది, నైట్ స్లీపింగ్ టైంలో ఎక్కడ టైం కిల్ అవుతుంది, ఏ ఫ్రెండ్స్ వల్ల మీ టైం కిల్ అవుతుంది, ఏ టూల్స్ వల్ల, ఏ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల టైం కిల్ అవుతుంది, ఏ ఎంటర్టైన్మెంట్లో టైం కిల్ అవుతుంది, మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ టైం కిల్ అవుతుందో దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ సరి చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీ టైం కిల్లర్స్ని మీరు కిల్ చేస్తారో అప్పుడు మీకు టైం దొరుకుతుంది. అసలు ఎన్ని గంటలు చదివారు అన్నది కూడా కాదు, ఎలా చదివారు, ఎంత న్యాయం చేశారన్నది ఇంపార్టెంట్. సో తక్కువ టైం ఉంది కాదు సార్, ఉన్న టైం సమయాన్ని అయితే పెంచుకోలేము కదా, అవునా లేదా? మనకి మోర్ టైం కాదు కావాల్సింది, ఆ టైంలోనే మోర్ అవుట్పుట్ కావాలి, ఇది ఇంపార్టెంట్, అవునా లేదా? వి నీడ్ మోర్ అవుట్పుట్, మోర్ రిజల్ట్ ఇన్ ద సేమ్ టైం. అదే టైంలో దానికోసం చేయాల్సింది సింపుల్ క్వాలిటీ వర్కౌట్, క్వాలిటీ స్టడీ మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. ఇక్కడ మీకు ఒకటే చెప్పాలనుకున్నాను, ఇప్పటివరకు మన మైండ్ సెట్ ఏదో నా వల్ల కాదనో, నేను చేయలేనో, నాకంత స్పీడ్గా చదవలేనో, రకరకాల కొన్ని ఫీలింగ్స్ మనం పెట్టేసుకుంటాం. చేంజ్ దట్ మైండ్ సెట్. అలా కాదు, ఇప్పటివరకు మీ లైఫ్లో వచ్చిన ఏ రిజల్ట్స్ అయినా కానీ మీ కెపాసిటీకి తగ్గ రిజల్ట్స్ రాలేదు, గుర్తుపెట్టుకోండి. మీ కెపాసిటీ ఎక్కడో ఉంది, మీకు వచ్చిన రిజల్ట్స్ ఎక్కడో ఉన్నాయి. ఎందుకు? మీరు చేసిన ప్రయత్నము, మీరు చేసినటువంటి ఫోకస్ తగ్గ మార్కులే వచ్చాయి, ఇంకా చాలా కెపాసిటీ మిగులుంది. సో ఒక్కసారి మిమ్మల్ని మీరు మేల్కొనిపే ప్రయత్నం చేయండి. నేను ఎప్పుడైతే ఫోకస్ చేస్తాను నాకు రిజల్ట్స్ కూడా పెరుగుతాయి అన్నది రియలైజేషన్ మీలో వస్తే ఖచ్చితంగా ప్రజలు అప్రిషియేట్ చేసేలాగా, మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకునేలాగా, శబాష్ చేసేలాగా రిజల్ట్స్ మీరు సంపాదించగలుగుతారు. సో మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్. ఈ వీడియో విన్న తర్వాత అసలు మీరు వచ్చిన ఆలోచన మార్పు ఏంటి, మీరు ఏమనుకుంటున్నారో, మీలో వచ్చిన ఆలోచనలో లాభం ఏంటో ఖచ్చితంగా కామెంట్లో టైప్ చేయండి. మీ కామెంట్ నేను చదువుతాను, కామెంట్ చేయండి. మీకు వీడియో చూశారు, మీలో మార్పు వచ్చేసింది, ఆ మార్పు వచ్చింది కదా, కామెంట్ ఎందుకు చేయాలనుకోబాకండి. మీరు చేసే కామెంట్ని కూడా నా వ్యూవర్స్ చూస్తారు, అంటే ఈ వీడియో చూసేవాళ్ళు నా వీడియోనే చూడరు, మీరు చేసే కామెంట్ కూడా చదువుతారు. మీరు చేసే కామెంట్ కూడా ఒక పెద్ద మోటివేషన్ లాగా, ఒక పెద్ద లెసన్ లాగా, ఒక మంచి టిప్ లాగా యూజ్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ చేయండి. అంతేకాదు మనలాంటి స్టూడెంట్స్ ఇంకా చాలామంది ఉన్నారు.
ఈ చిన్న చిన్న విషయాలు తెలియపడం వల్లనే పెద్దగా లైఫ్ లాస్ అయిపోతున్నారు, ఎగ్జామ్స్లో రిజల్ట్స్ తక్కువగా వస్తున్నాయి. అలాంటి ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. మీ ఫ్రెండ్కి చేసే పెద్ద హెల్ప్ అనుకోండి. వారికి కూడా ఈ టిప్స్ చాలా ఉపయోగపడతాయి. ఆలోచన మారిపోతాయి, ప్రయత్నాలు మారిపోతాయి, రిజల్ట్స్ కూడా మారిపోతాయి. సో టైం చాలా ఉందనుకోండి, ఉన్న టైం ఎలా ఉపయోగించుకోవాలో ప్లాన్ చేయండి. తక్కువ ఉందని చెప్పి వరీలోకి వెళ్ళవాకండి. ఒకవేళ భయం వస్తే భయాన్ని బ్లెస్సింగ్గా, భయాన్ని ఇంధనంగా మార్చుకొని ప్లాన్ చేయండి. ఆల్ ద బెస్ట్.